ధృతరాష్ట్రుడిలో కూడా కొన్ని సద్గుణాలు ఉన్నాయి, లేవని చెప్పటం లేదు. కాకపోతే దుర్గుణాల మోతాదు ఎక్కువ. ధృతరాష్ట్రుడు వేదం చదువుకున్నాడు, ధృతరాష్ట్రుడు ఆచారాలు పాటించాడు, పెద్దవాళ్లను పూజించాడు, చాలా మటుకు గౌరవించాడు. కాకపోతే ఈర్ష్య అసూయలతో మాత్రమే రగిలిపోతూ ఉండేవాడు ఎక్కువగా. దానివల్ల లోపల అగ్ని ఎక్కువైపోతూ ఉండేది. మంచి అగ్ని కాదు, జఠరాగ్ని మంచిది, వేరే విధమైనటువంటి అగ్ని మంచిది కాదు. అందువల్ల ధృతరాష్ట్రుడిలో ఉన్నటువంటి ఆ యొక్క తీవ్రమైన భావోద్వేగాల వల్లనే ఇంతటి పరిస్థితి వచ్చింది. ఇందులో మనం గమనించి చూస్తే కురుక్షేత్ర యుద్ధం అనేది రావడానికి ఏకైక కారకుడు ధృతరాష్ట్రుడు. ఎందుకు చెబుతూ ఉన్నాము ఈ మాట అనంటే కనుక, పాండురాజు ధృతరాష్ట్రుడు ఇద్దరు అన్నదమ్ములు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు, చిన్నవాడు పాండురాజు. కాకపోతే ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి ఆ యొక్క అంధత్వం వల్ల శాస్త్రాలు, వేదాలు సింహాసనం మీద కూర్చోడానికి అంటే రాజ్యాధికారం నేరుగా చేయడానికి అంగీకరించవు. నాటి రోజుల్లో పెద్దలు ఒప్పుకోలేదు. దానివల్ల పాండురాజును, చిన్నవాడైనప్పటికీ పాండురాజుకే పట్టాభిషేకం చేసి రాజును చేశారు. ధృతరాష్ట్రుడికి ఈ అంశమై మనస్సులో కొంత వైకల్యం ఉండేది, బాధపడుతూ ఉండేవాడు. పాండురాజును చూసి ఈర్ష్య పడుతూ ఉండేవాడు. పాండురాజు చాలా మంచివాడు, సద్గుణాలు కలిగినటువంటి వాడు. అన్నగారి మీద ఉన్నటువంటి అభిమానం చేత అన్నగారినే సింహాసనం మీద కూర్చోపెట్టి పరిపాలన మాత్రం ఈయన చూసుకుంటూ ఉండేవాడు. పరిపాలన, రాజ్య సంరక్షణ ఈ రెండూ కూడా పాండురాజు చూసుకుంటూ ఉండేవాడు. తరువాతి రోజుల్లో పాండురాజు మరణించడం అవన్నీ కూడా మనకు తెలుసు, పాండవులు పుట్టిన తరువాత. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు